సో చాలామంది తన స్కిన్ కోసమని ఒక డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే చామింగ్ స్కిన్ ఉండాలి, స్కిన్ పాడవకూడదని చెప్పేసి. నిజంగా అంత బాగా స్కిన్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి? స్కిన్ పాడవ్వడానికి లైక్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ గానీ, వ్రింకిల్స్ గానీ, ఇవన్నీ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే యూవీ లైట్ ఎక్స్‌పోజర్ అనొచ్చు. హ్మ్. యూవీ రేస్. ఇప్పుడు ఫోన్ స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల, ల్యాప్‌టాప్ స్క్రీన్స్, కంప్యూటర్ స్క్రీన్స్ నుంచి యూవీ లైట్ ఎమిషన్ అవుతుంది. సో, దానివల్ల ఏమవుతదంటే మనది డీఎన్ఏలో ఆల్టరేషన్స్ అవుతాయి. అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఈవెన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోవడం వల్ల ఆర్ఓఎస్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అవి ఫ్రీ రాడికల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ గానీ ఇవన్నీ క్రియేట్ అవుతుంటాయి. సో, అవంతా కాకుండా ఉండాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉండాలి బాడీలో. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్. సో, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, పొటాటోస్, టొమాటోస్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయన్నమాట. లైక్ దే కిల్ ద ఫ్రీ రాడికల్స్. హ్మ్. సో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గినప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ది స్కిన్. ఓకే. అండ్ అది కాకుండా సెలీనియం, జింక్ ఈ మినరల్స్ అన్నీ దే ఆల్సో హెల్ప్ ఇన్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ అనమాట. విటమిన్ ఇ కానీ, విటమిన్ ఏ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో, గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ లైక్ అలాంగ్ విత్ ఆల్ దిస్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఈవెన్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. హెల్తీ ఫ్యాట్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల వెరీ టూ లిటిల్ ఆఫ్ ఫ్యాట్ కెన్ ఆల్సో కాజ్ వ్రింకిల్డ్ స్కిన్. ఓకే. సో, ఇవన్నీ ప్రోటీన్ మెయిన్ అసలు చెప్పాలంటే. బికాస్ కొలాజన్ అనేది ఎలాస్టిక్ ప్రోటీన్ అనమాట. అది స్కిన్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. సో, ప్రోటీన్స్ లైక్ ఐసోఫ్లేవోన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈవెన్ కెరోటినాయిడ్స్, రెస్వెరట్రాల్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయడంలో. విటమిన్ ఇ ఇంకా విటమిన్ సి 2 కాంబినేషన్ వర్క్ చేసి మన సెల్ వాల్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. సో, ఇట్ విల్ ప్రివెంట్ ద డ్యామేజ్ అనమాట. ఇట్ విల్ ప్రొటెక్ట్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్. మరీ సన్ స్క్రీన్స్ యూజ్ చేసి అంత ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా కానీ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ విల్. ఓకే. ఇట్ ఈస్ మెయిన్ పార్ట్. ఓకే. మామూలుగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ పాడవుతూ ఉంటుంది కదా చర్మం. సో, దీన్ని మన ఫుడ్ హ్యాబిట్స్ తోటి కంట్రోల్ చేయొచ్చా? అంటే మామూలుగా కొంతమంది చేయొచ్చు. చూస్తూ ఉంటాం. మహేష్ అవును. బాబు, చిరంజీవి గారు, నాగార్జున గారు అలా. సో, లైక్ ఇవే విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్కిన్. హ్మ్. సో, ఇట్లా చేయడం వల్ల మంచి హెల్తీ డైట్ ఫాలో అవ్వడం వల్ల గ్లోయింగ్ స్కిన్ వీ కెన్ గెట్. స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. మామూలుగా స్కిన్ పాడవకుండా ఉండడం కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలి? లైక్ ఇవి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ హ్మ్. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే. క్యూర్డ్ మీట్స్, ప్రిజర్వ్డ్ మీట్స్ ఇవన్నీ నైట్రోజేటివ్ స్ట్రెస్ కూడా క్రియేట్ చేస్తాయి. సో, ఇవన్నీ తినకుండా కొంచెం గ్రీసీ ఫుడ్ ఇవన్నీ తక్కువ తినడం వల్ల వీ కెన్ ప్రిజర్వ్ ద స్కిన్ హెల్త్. ఓకే. ఇక హెయిర్ పైన కూడా చాలామంది కేర్ తీసుకుంటూ ఉంటారు. హెయిర్ ఫాల్ జరగకుండా ఉండడానికి కోసం. దీనిపై కూడా అంటే ఫుడ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందా ఖచ్చితంగా? ఎలా డెఫినెట్లీ. ఉండాలంటారు? డెఫినెట్లీ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్, హెయిర్ కూడా ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో, హ్మ్. దానికి మనకి ఫుడ్డే హెల్ప్ చేస్తుంది మళ్ళీ. ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నా ఇట్ విల్ నాట్ లాస్ట్ పర్మనెంట్. లైక్ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి. బట్ 6 మంత్స్ తర్వాత అట్లా పోతుంటాయన్నమాట. సో, పర్మనెంట్‌గా ఏదైనా ఉండాలంటే అది ఫుడ్ త్రూనే ఉండాలి. హ్మ్. అండ్ మనకి హెయిర్ హెల్త్ కోసం అంటే మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ బి7 బయోటిన్. బయోటిన్, బి కాంప్లెక్స్ అదర్ విటమిన్స్‌తోని అది వర్క్ చేసి స్కాల్ప్‌లో బ్లడ్ ఫ్లో అనేది చేస్తుందనమాట. సో, మనం బి కాంప్లెక్స్ విటమిన్, బి7, బయోటిన్ ఇవి తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ హ్మ్. రీగ్రోత్ అవుతుంది. అండ్ అయోడిన్, సాల్ట్ ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఐరన్, జింక్. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్సెసివ్‌గా అవుతది. హ్మ్. సో, అది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ హెయిర్‌లో కూడా ఎలాస్టిన్, కొలాజన్ ఉంటుంది. సో, అందుకనే ప్రోటీన్ కూడా ఇంపార్టెంటే. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, మైక్రో న్యూట్రియంట్స్, జింక్, సెలీనియం ఇవన్నీ తీసుకోవడం వల్ల హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది. ఓకే. బాల్డ్ హెయిర్ కూడా ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్లనే వస్తుందా? బాల్డ్ హెయిర్ చాలా రీజన్స్ వల్ల రావచ్చు. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్. స్కిన్, హెయిర్ ఇవన్నీ మెయిన్‌లీ డిపెండ్ అయ్యి జెనెటిక్స్ పైన. హ్మ్. సో, జెనెటిక్స్‌లో ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ పాస్ ఆన్. ఓకే. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితుంది కదా! ఈ స్ట్రెస్‌ని మన ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేస్తాయంటారా? స్ట్రెస్ అనేది అందరికీ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గుతుంది అండ్ ఈవెన్ ఇది మనం తిన్నది కూడా అబ్జార్బ్ అవ్వదనమాట. ఓకే. అప్ టు కంప్లీట్ ఎక్స్‌టెంట్ వరకు అబ్జార్ప్షన్ ఉండదు
స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల. సో మనం అందరికీ స్ట్రెస్ ఉంటుంది, కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది, చాలా వర్క్ లోడ్ కానీ వర్క్ ప్రెషర్ ఇవన్నీ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్కువైంది. కానీ ఆ స్ట్రెస్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లైక్ ఒక 15 minutes డే రీక్రియేషన్ యాక్టివిటీలో ఇండల్జ్ అవ్వడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, మెడిటేషన్, యోగా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి స్ట్రెస్ రిలీజ్లో. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫర్ దాట్ ఇన్స్టెన్స్ మళ్ళీ స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా వస్తున్నాయి అనమాట. లైక్ డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఒబెసిటీ చాలా ఎక్కువ వస్తుంది స్ట్రెస్ వల్ల. ఇవన్నీ చాలా హెయిర్ ఫాల్ కాంప్లికేషన్స్ చాలా వస్తున్నాయి స్ట్రెస్ వల్ల. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చా? నో ఇట్లా అదంతా లైక్ ఉండదు. ఓకే. చెప్పాలంటే మనము అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల స్ట్రెస్ కాజ్ అవ్వచ్చు, డిప్రెషన్ అవన్నీ కాజ్ అవ్వచ్చు. బట్ ఫుడ్ తింటే స్ట్రెస్ పోతుంది అని అయితే అట్లా ఉండదు. ఓకే. ఇప్పుడు చాలామంది తినేటప్పుడు టీవీ చూస్తూ చాలా కేర్లెస్గా తింటూ ఉంటారు. మనం పెట్టే ముద్ద కూడా మన నోట్లోకి వెళ్తుందో లేదని తెలుసుకోము. సో దీనివల్ల ఏమైనా మనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, లైక్ ఫోన్ చూసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ, టీవీస్ చూసుకుంటూ, మూవీస్ చూసుకుంటూ అందరు ఫుడ్ అట్లనే తింటున్నారు ఇప్పుడు మోస్ట్లీ. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ నాట్ కాన్షియస్లీ ఈటింగ్, మనకు తెలియట్లేదు మనం ఏం తింటున్నామని. అది తింటున్నాం అంతే, బట్ ఏం తింటున్నామని తెలియట్లేదు. సో మనం తినేది కాన్సన్ట్రేషన్తో తినాలన్నమాట. ఏం తింటున్నాము, ఎట్లా తింటున్నాము, ఎంత క్వాంటిటీ తింటున్నాము అన్నీ చూసుకొని తినాలి. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పేస్ట్రీ తినాలనిపిస్తుంది అనుకోండి, మనం టీవీ చూసుకుంటూ సమ్ మూవీ ఏదైనా చూసుకుంటూ తింటాము. అది మనం తిన్నాము రియలైజ్ కూడా అవ్వము. ఆఫ్టర్ ఈటింగ్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి క్రేవింగ్ మళ్ళీ వస్తుంది, వీ ఫీల్ లైక్ ఈటింగ్ అగైన్. దట్ ఈస్ బికాస్ వీ నాట్ కాన్షియస్లీ ఈటింగ్ కదా, అందుకని అట్లా అవుతుంది. అండ్ దానివల్ల అట్లా మళ్ళీ తినడం వల్ల ఒబెసిటీ కూడా కాజ్ అవుతుంది. ఓకే. ఇక ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి, వీటి వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయా? ఓకే. ఇప్పుడు పెస్టిసైడ్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడుతుంటారు యూజువల్గా క్రాప్స్ బాగా రావాలి అని. సో అది హార్వెస్ట్కి ముందు ఒకవేళ వాళ్ళు వాడినట్టయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ అది ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ అగైన్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ కన్జ్యూమ్ ఇట్. క్యాన్సర్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ టాక్సిన్స్ వల్ల. సో ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఆర్గానిక్ వితౌట్ ఫర్టిలైజర్స్, కెమికల్స్ యూస్ చేయకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా అని మనము ఇది తినడం వల్ల కంప్లీట్గా ఏమైనా క్యూర్ చేయగలము అని అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అడల్ట్రేటెడే, ప్రతి ఒక్కటి లైక్ ఈవెన్ వాటర్ వి డ్రింక్ ఇస్ అడల్ట్రేటెడ్. సో పాతకాలంలో అప్పుడు వాళ్ళకి ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ ఇప్పుడు మనకి ఉన్నది కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి చాలా ప్యూర్ ఉండే వితౌట్ ఎనీ అడల్టరేషన్. సో అప్పుడు అది డిఫరెంట్. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి అడల్టరేటెడే ఉంటుంది, అట్లీస్ట్ మినిమల్ అమౌంట్స్. ఓకే. సో కొంతమంది పచ్చివే కూరగాయలు తింటూ ఉంటారు కదా, ఇలా పచ్చివే తినడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉడకబెట్టుకొని పక్క తినాలంటారా? యా, డెఫినెట్లీ పచ్చివి తినడం అన్నది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే చాలా టాక్సిన్స్ ఉంటాయి. అవి ఏమవుతుందంటే అపాన్ బాయిలింగ్ ఆర్ హీటింగ్ కుక్ చేస్తున్నప్పుడు టాక్సిన్స్ అన్నీ కన్వర్ట్ అయిపోతాయి అనమాట వేరే కాంపౌండ్స్గా. దట్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్ ఆర్ ఎల్స్ మనకి గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి. అది మనకి టాక్సిన్స్ ఫామ్లో మనం తింటే అది మనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్గే తీసుకోండి, రా ఎగ్ తింటారు చాలా మంది, అది హెల్దీ అని అనుకుంటారు. కానీ రా ఎగ్ తింటే మళ్ళీ దాంట్లో రా ఎగ్లో అవిడిన్ ఉంటుంది, ఇట్ ఈస్ అగైన్ టాక్సిన్ అనమాట. ప్రోటీన్ డైజెషన్ అబ్జార్ప్షన్ మొత్తం హ్యాంపర్ చేస్తుంది అవిడిన్. అండ్ ఈవెన్ దాంట్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సాల్మొనెల్లా, చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అదే మనం అది బాయిల్ చేసాం అనుకోండి ఎగ్ని, రా ఎగ్ తినకుండా బాయిల్ చేస్తే అవిడిన్ బయోటిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇట్స్ అగైన్ హెల్ప్ఫుల్ హెయిర్ హెల్త్కి, కానీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి బయోటిన్కి. అట్లా అలాగే మన రోజులో మన డైట్ ఎలా ఉండాలి అంటే మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి, నైట్ పడుకునే ముందు ఎలా ఉండాలి డైట్? బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి. ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ఆల్ లైక్ మినిమం 3 ఫుడ్ గ్రూప్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఉండాలి. లైక్ సీరియల్స్, రైస్ ఆర్ ఎనీథింగ్, ఏమైనా సీరియల్ ఒకటి, అలాంగ్ విత్ దట్ మిల్క్ ఆర్ ఎల్స్ కర్డ్, డైరీ ప్రోడక్ట్ ఒకటి, ఒక ఫ్రూట్, దాల్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. అండ్ లంచ్ కూడా హెవీగా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ అలా అయిన తర్వాత డిన్నర్ మాత్రం ఇట్ షుడ్ బి లైట్ అనమాట, ఎందుకంటే నైట్ మెటబాలిజం అనేది లో అయిపోతుంది. సో అప్పుడు ఎక్కువ హెవీ ఫుడ్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు మళ్ళీ. ఓకే. నైట్ పూట తక్కువ లైట్గా తినాలి, అరౌండ్ 7 ఆ టైం వరకు డిన్నర్ తినేసేయాలి, మాక్సిమం 8 o'clock. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.